ఈడబ్ల్యూఎస్ఎల్నేమో ఒక సీలింగ్ 8 lakhs అనేది ఒక కట్ ఆఫ్. అది ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అంటే ఆల్ సోర్సెస్ ద్వారా ఇన్కమ్ వచ్చిన దాన్నేమో ఈడబ్ల్యూఎస్ పరిగణలోకి తీసుకొని అదే బీసీలకేమో అగ్రికల్చర్ ఇన్కమ్ మినాయింపు, ఏది శాలరీస్ కూడా మినాయింపు. అంటే సపోజ్ మీరు అన్నట్టు ఒక 50 లక్షలు జీతం వస్తుంది అంటే సంవత్సరానికి అనుకుందాం, లేదా వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తుంది అనుకుందాం. మరి 50 లక్షల జీతం వచ్చిన ఆయన అదే రిజర్వేషన్ పొందితే ఓపెన్ కాంపిటీషన్లా అన్యాయం జరిగినట్టే కదా. అంటే లేదా నిజమైన బీసీకి అన్యాయం జరిగినట్టే కదా. ఏమంటావు, క్రిమిలేయర్లా పోవాల్సిన వ్యక్తి ఆ విధంగా రిజర్వేషన్ పొందడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎంబీసీలకు జరుగుతుంది, సంచార జాతులకు జరుగుతుంది, నిజమైన బీసీలందరికీ నిజంగా నష్టం జరుగుతుంది. అయితే ఇది కంపేర్ చేసుకోకుండా ఉట్టిగానే ఈడబ్ల్యూఎస్లో వచ్చింది మనకు రాలేదు అంటే ఎస్సీ ఎస్టీలకేమో కటాఫే లేదు. అర్థం చేసుకోవాల్సింది ఏమంటాడు ఒక ఆయన, ఎస్సీకి కూడా రాలేదు, వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, ఎస్టీకి కూడా రాలేదు అంటే ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నది ఎంతమంది ఉంటే అంత అప్లై చేసుకునే అవకాశం. కానీ ఈడబ్ల్యూఎస్లో అట్లా లేదు కదా, సీలింగ్ ఉంది కదా, ఆ సీలింగ్ తోటి అట్లా ఉంది. దాంతో వాళ్ళు అక్కడనే ఎగిరిపోతున్నారు.